సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. ఇద్దరికి నేనంటేనే ఇష్టం. ఆయనంటే ఎవరికి ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇద్దరికి నేనంటేనే ఇష్టం. Sir, I'm really sorry, sir. నన్ను క్షమించండి సార్. మీరిలా బాధపడ్డానికి కారణం నేనే. మీ భార్య అంటే మీకెంత ఇష్టమో, మీది ఎంత గొప్ప ప్రేమ మీ ద్వారానే విన్నాను. మీ మధ్యనున్న దూరం పోయి ఒక్కటైతే చూసి సంతోషిద్దాం అనుకున్నాను. అందుకే అక్కని పిల్లల విషయం అడిగాను. అలా పిల్లల గురించి అడిగితే మీ భార్య మీకు దగ్గరయ్యే మార్గం ఏమన్నా దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతోనే అడిగానే తప్ప మీరు బాధపడే పరిస్థితి వస్తుందని అనుకోలేదు సార్. మీ ఇద్దరిని దగ్గర చేయాలని పిల్లల గురించి అడిగి తప్పు చేశాను సార్. ఇందులో నీ తప్పే ఉంది శృతి. అది నా దురదృష్టం. అయినా నా మీనం ఆవేశపడటంలో తప్పు లేదు. ఎందుకంటే నా పిల్లలకి నా మీద ప్రేమ ఎలా ఉంటుంది? వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను వాళ్ళని చూడనే లేదు. ఈ చేతులతో ఎత్తుకోలేదు. నటక నేర్పడానికి నా చిటికిన వేల్ని అందించలేదు. నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి ఈ భుజాల మీద ఎక్కించుకోలేదు. ఈ గుండెలకు హత్తుకుని ప్రేమను అందించడం లేదు. అలాంటప్పుడు నా పిల్లలకి నా మీద ప్రేమ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? దానికి కారణం నేనే శృతి. నా ప్రవర్తనతో నా మీనమ్మను నాకు దూరం చేసుకున్నాను. నా పిల్లలు కూడా నా దగ్గరికి రాకుండా చేసుకున్నాను. ఆకాశంలో చందమామని చూస్తూ కబుర్లు చెప్పడం ప్రేమ. ఆ చందమామని క్రిందికి తెచ్చి ఇవ్వాలనుకోవడం అది ప్రేమ. నేను ఆ చందమామని తెచ్చివ్వాలనుకున్నాను. అందుకే నా నుంచి నా వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. శృతి గారు, సార్ని మేడంని కలపడానికి నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. చెప్పమంటారా? వద్దు రవి గారు, ఈ ఐడియాలు ప్లాన్లు ఏమీ వద్దు. అదేంటి శృతి గారు, మనం ఏదో ఒకటి ప్లాన్ చేస్తేనే కదా వాళ్ళిద్దరూ దగ్గర అవుతారు.
లేదు రవి గారు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళదో కుటుంబం. దాంట్లో మనం జోక్యం చేసుకోవటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మనం జోక్యం చేసుకునే కొద్దీ వాళ్ళ మధ్య ఇంకా దూరం పెరిగేలా ఉంది. అందుకే మనం దూరంగా ఉంటేనే మంచిది. వాళ్ళు ఆల్రెడీ ఒకరికొకరు దూరంగానే ఉంటున్నారు శృతి గారు. మనం ప్రయత్నం చేసినంత మాత్రాన వాళ్ళ మధ్యలో కొత్తగా పెరిగే దూరం ఏమీ లేదు. కాకపోతే వాళ్ళిద్దరూ కలిసిపోతే మా సార్ చాలా సంతోషిస్తారు. నాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేని నన్ను మా సార్ దగ్గరకు తీసుకుని ఆదరించారు. నా కష్టసుఖాలు తెలుసుకుని అండగా ఉన్నారు. అందుకే నాకు జీవితాన్ని ప్రసాదించిన మా సార్ సంతోషమే నాకు ముఖ్యం. మీరు జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా నేను మాత్రం జోక్యం చేసుకుంటాను. వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాను. ఆగండి రవి గారు, మనిద్దరి జోక్యం వల్ల ప్రాబ్లం పెద్దదవుతుందని అలా చెప్పానే తప్ప మరో ఉద్దేశం కాదు. చేసే ప్రయత్నం ఏదో ఇద్దరం కలిసే చేద్దాం రవి గారు. శృతి గారు, సారు మేడం ఒకటవడానికి, వారి మధ్యన ఉన్న సమస్యలు తొలగిపోయి దగ్గరవడానికి ఇంతకు మించిన అవకాశం రాదు శృతి గారు. కాని ఒక్కటి మాత్రం నిజం శృతి గారు, మేడం ఇంట్లో నుండి ఒక్కసారి కాలు బయట పెడితే సార్కి శాశ్వతంగా దూరమైపోతారు. అలా జరగకముందే మనం ఏదోటి చేయాలి. నిజమే రవి గారు, కానీ అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకొచ్చాయో తెలియటం లేదు. పిల్లల మాట ఎత్తితేనే అక్క ఎందుకు ఆవేశపడుతుందో అర్థం కావట్లేదు. అసలు పిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మీకేమైనా తెలుసా రవి గారు? లేదండి, కనీసం పిల్లలు ఎలా ఉంటారో చూడాలని మా సార్ చాలాసార్లు ప్రయత్నం చేశారు. కానీ మేడం గారు సార్ పిల్లల్ని చూడకూడదని గట్టిగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక్కసారి కూడా చూసే అవకాశం దొరకలేదు. మనమైనా పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకుని అసలు వాళ్ల మనసులో తండ్రి మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళిద్దరూ కలుసుకోవటానికి ఏదైనా దారి దొరుకుతుందేమో ఆలోచించాలి. అవును శృతి గారు, ముందా ప్రయత్నం చేద్దాం. ఉమ్. ఇద్దరికి నేనంటేనే ఇష్టం. ఆయనంటే ఎవరికి ఇష్టం లేదో ఇష్టం లేదో ఇష్టం లేదు. గుడ్ మార్నింగ్. నేను వాయిస్లో ఉందే. గుడ్ మార్నింగ్. మిమ్మల్నేనండి. గుడ్ మార్నింగ్ మీనమ్మా. కాఫీ తాగండి. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఇదేంటి, మేడం రాత్రైన గొడవకి సార్తో మాట్లాడతారో లేదో అనుకుంటే దగ్గరుండి ఇన్ని సేవలు చేస్తున్నారు. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.
పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పదే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మీరు మళ్ళీ మామూలుగా నడవగలరా? ఇదంతా నీ వల్లేమేనమ్మా. నేనింత త్వరగా మామూలు మనిషి అవుతున్నాను, ఇంత త్వరగా నడవగలుగుతున్నానంటే దానికి కారణం నువ్వే. అది నా బాధ్యత అండి. మీరు తప్పకుండా త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. తనై ఉండదా సహధర్మచారిణి, సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు. నేను వెళ్ళి మీకు టిఫిన్ తీసుకొస్తాను. మిగలడా పురుషుడు అపురూపమైనదమ్మ పోనీలే, ఆడజన్మ. మీనమ్మ ఎమోషనల్ మళ్ళీ నా పట్లైనా ప్రేమగా ఉంది. రవి గారు, డాక్టర్ గారికి ఫోన్ చేశారా? ఇప్పుడు డాక్టర్ గారికి ఫోన్ ఎందుకు మేడం? ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఒక్కసారి డాక్టర్ గారు చూసి ఏ ప్రాబ్లం లేదని చెప్తే ఈ రోజు సాయంత్రం నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇదేంటి మేడం గారు సడన్ గా ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు మేడం గారు వెళ్ళిపోతే మా సార్ పరిస్థితి మొదటికొస్తుంది. వెంటనే వెళ్ళి మా సార్కి చెప్పాలి. సార్ 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 మరి ఏమైంది రవి? మేడం గారు డాక్టర్ ఫోన్ చేసి పిలిపించమంటున్నారు సార్. మిమ్మల్ని చెక్ చేయించమంటున్నారు. దాన్నే ఉంది రవి, ఫోన్ చేయి. దానికి టెన్షన్ ఎందుకు పడుతున్నావు? మిమ్మల్ని చెక్ చేసి డాక్టర్ గారు తగ్గిపోయిందని చెప్తే సాయంత్రం మేడం గారు వెళ్ళిపోతానని చెప్తున్నారు సార్. మేడం గారితో మాట్లాడి ఎలాగైనా కన్విన్స్ చేయండి సార్. ఒక్కసారి ఇంట్లోంచి మేడం గారు బయటకు వెళితే ఇంకెప్పటికీ ఇక్కడికి రాదు సార్. శాశ్వతంగా దూరం అవుతారు. ఇంతకు మించిన అవకాశం మళ్ళీ మీకు రాదు సార్. ఏదో ఒకటి చెప్పి మేడం గారు మీ దగ్గర ఉండేలా చేయండి. ఉండాలనే కోరిక మీనమ్మ మనసులో కలగాలే గాని మనం చెప్తేనో ఆపితేనో ఆగేది కాదు రవి. నాతో దూరమైన దగ్గర నుంచి నా భార్య నాకెప్పటికీ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా మానవత్వంతో నాకు సేవ చేయాలని వచ్చిందే తప్ప భారీగా నాకు సేవ చేయాలని తన మనసులో ఏ కోసనా లేదు. అలాంటప్పుడు తనని ఎలా ఆపగలం రవి? అలాంటారేంటి సార్? మీరే ఆపాలి సార్. ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ కావాలంటే డాక్టర్ గారు రాకుండా ఈ రోజు నేను ఆపుతాను. కానీ ఆ తర్వాత మేడం గారు ఎప్పటికీ మీతోనే ఉండేలా చేయాల్సింది మాత్రం మీరే సార్. డాక్టర్ రాకుండా ఎలా ఆపుతావు రవి? అది నేను చూసుకుంటాను సార్. రవి గారు, డాక్టర్కి ఫోన్ చేశారా? లేదు మేడం. చెయ్యండి. అంటే నా దగ్గర నెంబర్ లేదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి
నేనే దగ్గరుండి తీసుకొస్తాను మేడం. నేను నెంబర్ చెప్తాను, మీరు ఫోన్ చేయండి. మీకు తెలుసా మేడం? మేడం ఏది మర్చిపోదు, అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. చెప్పండి మేడం. 9505-629-329. హలో. హలో డాక్టర్ గారు, నేను రవిని మాట్లాడుతున్నానండి. రవి గారు, దేవ్ గారికి ఎలా ఉంది? పర్వాలేదు సార్, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, కొంచెం కొంచెం నడుస్తున్నారు కూడా. ఓ, వెరీ గుడ్. అవును, మీరు మీరు ఎక్కడున్నారు సార్? మా ఆవిడ మామిడి పళ్ళు తెమ్మందయ్యా, అందుకే అమీర్పేట వెళ్తుంది. ఓహో, అమెరికాలో ఉన్నారా? ఏంటి, వారం రోజులు పడుతుందా? సరే సరే సార్, ఉంటాను. డాక్టర్ గారు అమెరికా వెళ్ళారంట మేడం, రావటానికి వారం రోజులు పడుతుందంట. అప్పటి వరకు సార్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఏంటి రవి గారు మీరు చెప్పేది? డాక్టర్ గారు అమెరికా వెళ్ళారా? అవును మేడం, ఇవాళ రేపు అమెరికా వెళ్ళటం ఏముంది, అమీర్పేట వెళ్ళినంత ఈజీ. మేడం, మీరు సార్కి టిఫిన్ తెచ్చినట్టున్నారు కదా, తినిపించండి మేడం. ఆ, ఏంటనే ఆగావు? నువ్వు స్కూల్కి వెళ్ళు, నాకు ఒక చిన్న పనుంది, చూసుకుని వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? పనుందని చెప్తున్నాను కదా, వెళ్ళు. లేదన్నయ్య, నేను కూడా నీతో వస్తాను. నువ్వు రాకూడదను. లేదన్నయ్య, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియాలి. నీకు తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు మాట్లాడకుండా స్కూల్కి వెళ్ళు. సరే అన్నయ్య. నాన్న దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి అమ్మని చూడాలి. నువ్వు స్కూల్కి వెళ్ళు, నాకు ఒక చిన్న పనుంది, చూసుకుని వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? పనుందని చెప్తున్నాను కదా, వెళ్ళు. లేదన్నయ్య, నేను కూడా నీతో వస్తాను. నువ్వు రాకూడదను. లేదన్నయ్య, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియాలి. నీకు తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు మాట్లాడకుండా స్కూల్కి వెళ్ళు. సరే అన్నయ్య. నాన్న దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి అమ్మని చూడాలి.